వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. 1వ తేదీ నుంచి అమలు. సో, ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అవసరమైన యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఏవీసీ వివరాలండి. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు తమ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ని 2025 జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్య సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. సర్టిఫికేట్ సమర్పణను వేగవంతం చేసేందుకు కొన్ని సులభమైన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేట్ సమర్పణ పద్ధతులు: సబ్ ట్రెజరీ వద్ద బయోమెట్రిక్ ప్రాసెస్. మొదటిదండి, ఇది ఆఫ్లైను. ఆధార్ కార్డు, పెన్షన్ ఐడి, పీపీవైడి, సిఎఫ్ఎంఎస్ ఐడీలతో సబ్ ట్రెజరీ ఆఫీస్ను సందర్శించి బయోమెట్రిక్ ద్వారా అయితే ఉచితంగా లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవచ్చండి. సో లైఫ్ సర్టిఫికేట్ను మనము కంప్లీట్ చేసిన తర్వాత అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది ఒకటి ఇస్తారు, అది తీసుకోవాలి. రెండవది ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయడం. సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో లాగిన్ చేసి బయోమెట్రిక్ డివైస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ని అయితే సమర్పించవచ్చు. మీ సేవా కేంద్రాలు లేదా ఆధార్ సెంటర్లు ఒక చిన్న ఫీజు చెల్లించి, అంటే ₹70 వరకు చెల్లించి సర్టిఫికేట్ని అయితే సమర్పించవచ్చు. మూడవది ఫేస్ రీడ్ యాప్. గూగుల్ ప్లే స్టోర్లోంచి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ని డౌన్లోడ్ చేసి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలండి ఇది. సో దీని ద్వారా మన ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారానే మనమైతే కంప్లీట్ చేయవచ్చు, ఎటువంటి ఫీజు చెల్లించకుండా. ఈ యాప్ ద్వారా ఫేస్ స్కాన్ 2 సార్లు పూర్తి చేయాలి. మీ మొబైల్ స్క్రీన్పై గ్రీన్ రంగు గుర్తు కనిపించే వరకు ఫేస్ రీడ్ చేయాలి. సో గ్రీన్ కలర్ వచ్చిందంటే సక్సెస్ఫుల్గా అయినట్టు అనమాట లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ తర్వాత మనకు ఒక అక్నాలజ్మెంట్ మెసేజ్ కూడా వస్తుంది, అంటే సక్సెస్ఫుల్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి మొబైల్కి నెంబర్ ఈ మేరకు వస్తుందన్నమాట. ఇక వీడియో కాల్ ఆప్షన్. కదలలేని పరిస్థితిలో ఉంటే పోస్ట్ మ్యాన్ సేవలు వినియోగించుకోవచ్చు. సో సర్టిఫికేట్ సమర్పణ కోసం గెజిటెడ్ అధికారులతో సంతకంతో కూడా మాన్యువల్ ఫామ్ను అందించవచ్చు అన్నమాట. వీడియో కాల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక ఐదవది, విదేశాల్లో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు ఏం చేయాలి? ఆండ్రాయిడ్ ఫోన్లో ఫేస్ రీడ్ యాప్ని ఉపయోగించి ఆన్లైన్లో సర్టిఫికేట్ సమర్పించవచ్చు. అయితే ఈ యాప్ భారతదేశంలో అంటే వేరే రాష్ట్రాల్లో ఉంటే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మాన్యువల్ ఫామ్ ద్వారా గెజిట్ అధికారుల సంతకం పొందిన తర్వాత బంధువుల ద్వారా సంబంధిత ఎస్టీఓ ఆఫీస్లో సమర్పించవచ్చు. ఇక పెన్షనర్లకు ముఖ్యమైన సూచనలు. ఈ సర్టిఫికేట్ అనేది మనం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్యన మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అది మాత్రమే చెల్లుబాటు అవుతుంది. జనవరి కంటే ముందు, ఫిబ్రవరి తర్వాత సమర్పించిన సర్టిఫికేట్లన్నీ తిరస్కరించబడతాయి. ఒకే ఫోన్ నుంచి అనేక మంది పెన్షనర్ల సర్టిఫికేట్ సమర్పించవచ్చు. విదేశాల్లో ఉన్నవారు ముందస్తుగా ప్లాన్ చేసుకొని ఏవీసీని సమర్పించాల్సి ఉంటుంది. సో చాలామంది ఫిబ్రవరి 28వ తేదీ కదా, ఇంకా చాలా టైం ఉందని అనుకుంటారు. సో వీలైనంత త్వరగా సర్టిఫికేట్ని అయితే కంప్లీట్ చేసేయండి, ఎందుకంటే చివరిలో సర్వర్ డౌన్ అవ్వచ్చు, ఏమైనా జరగవచ్చు. ఇక ఆధార్ ఫేస్ రీడ్ యాప్. ఫేస్ స్కాన్ ద్వారా సులభంగా సర్టిఫికేట్ సమర్పించవచ్చు. జీవన్ ప్రమాణ్ యాప్. ఈ యాప్ ద్వారా ఆధార్ నెంబర్, మొబైల్ మరియు మొబైల్కి అనుసంధానమైనటువంటి మొబైల్ నెంబర్, సో ఓటీపీ కోసం అండి, అది ఓటీపీ ఎంటర్ చేసి జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. సో మొత్తానికి పెన్షనర్లు తాము సౌకర్యవంతంగా అనిపించే పద్ధతిలో, అంటే తమకి ఏది అనుకూలంగా ఉంటే ఆ పద్ధతిలో యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ప్రభుత్వ ప్రక్రియలు మరింత వేగతరం చేయడానికి
డిజిటల్ పద్ధతులను వినియోగించడం ఉత్తమం. ప్రత్యేకంగా సౌకర్యం లేని వారు మాన్యువల్ లేదా స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయాలను కూడా ఆశ్రయించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.